హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఫ్రైడ్ రైస్ అనేది ఏ విధంగా చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్స్ ఉన్నాయి కదా, అది పగల కొట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసుకుని వేయించుకోండి. పక్కన ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఆనియన్, చిల్లీస్, కొత్తిమీర కోసి కొంచెం మళ్ళీ ఆ బాండీలోనే ఆయిల్ వేసేసుకుని వేయించుకోండి. తర్వాత ఎగ్ కూడా వేసేసిన తర్వాత ఈ సోయా సాస్ బాటిల్ ఉంటుంది, ఇది వేస్తే ఇలా కలర్ చేంజ్ అయ్యింది. లాస్ట్లో కొంచెం బాగా ఫ్రైగా అవ్వనండి. ఈ కలర్ వస్తే కనుక ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మీకు, అండ్ హెల్దీ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో రైస్ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆరిపెట్టుకుని ఇట్లా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ మీరు తినేంత రుచికి యాడ్ చేసుకోండి. నేనేంటంటే రైస్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కలగబెట్టేసిన తర్వాత మళ్ళీ వస్తారు, రెండు ఒకసారి అయిపోతాయి. మీకు క్వాంటిటీలో తగ్గుతుంది. సాల్ట్ కూడా తెలియట్లేదు అంటే కనుక ఇలా చల్లండి, స్మాల్గా చల్లిన తర్వాత ఉంది. ఇప్పుడు ఇది అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర అనేది హెల్త్ బెనిఫిట్స్కి, కంటికి చాలా మంచిది. ఆనియన్ అనేది హెయిర్కి మంచిది. ఇంకొకటి వచ్చి ఎగ్ అనేది బ్యాక్ బోన్కి సపోర్ట్ ఇస్తుంది. రైస్ అనేది షుగర్ లెవెల్స్ ఉంటాయి, సో హెల్దీయే కానీ ఏమీ లేదు. చిల్లీ సాస్ అనేది కూడా విటమిన్స్లో ఉంటాయి. సో నేను చెప్పిన బ్రాండ్ అనేది తీసుకోండి కంపల్సరీగా. అండ్ మీకు ఇంకా కలర్ కావాలి అనుకుంటే కొంచెం లాస్ట్లో చిల్లీ సాస్, ఈ బాటిల్ యొక్క చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కొంచెం నేను ఈ మోటడ్ అనేది యాడ్ చేస్తాను. ఈ షేప్లో ఉంటుంది, ఈ షేప్లో ఉంటుంది, ఈ కలర్లో ఉంటుంది బాటిల్ అనేది. కొంచెం యాడ్ చేస్తాను. రైస్ మీద యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆ కలర్ ఇప్పుడు ఎలా ఉంది, వేసిన తర్వాత కలర్ డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కలిపితే ఎలా ఉంటుంది అనేది, కానీ కొంచెం హీట్ ఎక్కి ఉంటే బాగుంటుంది. సో మీకు నచ్చినట్లయితే కనుక ఈ ఫ్రైడ్ రైస్ అనేది లెమన్తో తినొచ్చు, ఏదన్నా ఇట్లాగా చేస్తారు. బాస్మతి బియ్యంతో చేస్తారు బయట అవుట్ సైడ్ అనేది, వాళ్ళు ఇంకా మసాలాలు అవన్నీ వేస్తారు. కానీ టేస్ట్ మట్టుకు బండి దగ్గర ఫ్రైడ్ రైస్ వస్తుంది చూడండి, చాలా వస్తుంది. బాస్మతి బియ్యంతో ఏంటంటే హోటల్ స్టైల్లో వచ్చి దీన్ని ఇప్పుడు 200, 300తో అమ్ముతారనమాట. దీన్ని చికెన్ పీసెస్ వేస్తే కనుక చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఏం లేదు. మీకు కూడా ఎమ్మీగా కావాలనుకుంటే మా ఇంటికి వచ్చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ మా కర్రీస్ వచ్చేసి దొండకాయ కర్రీ, సబ్జా నీళ్ళు, మహాబీర విత్తనాలు మోకాళ్ళ నొప్పులకి రాకుండా, అండ్ చట్నీ, రైస్, బనానాస్ అండ్ రైస్ పెట్టుకుని తింటే అయిపోయింది. 2 డే వ్లాగ్. అండ్ పొద్దున అట్టేసుకుని తిన్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కొంచెం హీటర్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 minutes నుంచి తీసేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.